సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 10. హేమట్ పంత్ ప్రతి అధ్యాయంలోనూ చక్కటి ఉపోద్ఘాతం అందించుచు గురుతత్వమును వివిధ కోణముల్లో వివరించడం జరుగుచున్నది. శ్రీ సాయిబాబా స్మరణయే జీవన్ మరణ రూపమైన సంసారమనటి చిక్కుముడిని విప్పు తరుణోపాయము. మానవుడు దేహేంద్రియములు పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషము ఈ మార్గమును సాధన చేయవలెను. ఇందుకు ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువు ఒక్కడే దేవుడు. వారు భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు భక్తులకు జ్ఞానమును శాశ్వత ఆనందమును ప్రసాదించుదురు అని హేమట్ పంత్ అనుచున్నాడు. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే సుమారు 4 మూరల పొడవు 1 జానెడు మాత్రమే వెడల్పు గల కర్ర బల్లను బాబా పరుండుటకు తెచ్చెను. బాబా ఆ బల్లను మసీదులో పడుకునుటకు నేలపై వేయలేదు. ఆ బల్లను మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడినట్లు చినిగిన గుడ్డ పీలికలతో కట్టి ఆ బల్లపై పడుకొనసాగిరి. జానెడు వెడల్పు గల బల్లపై బాబా పడుకునుటకు చోటేది? అందున ఆ బల్ల 4 మూలలో 4 దీపములతో ప్రమిదలు ఉండుటచే ఆ జానెడు వెడల్పు కూడా తగ్గినది కదా. ఆ బల్లను చినిగిన గుడ్డ పీలికలతో కట్టుటచే ఆ బల్లనే మోయలేని ఆ గుడ్డ పీలికలు దానిపై బాబా పరుండ ఎట్లు నిలిచినది? అదీనుగాక బల్ల భూమిపై చాలా ఎత్తుగా ఉండుటచే బల్లపైకి నేరుగా ఎక్కుటకు అవకాశం లేదు. మరి బాబా ఎందుకు ఈ లీల చూపిరి? బాబా ఆ బల్లపై ఎక్కవలెనంటే మహత్తు చూపవలె, బల్ల మోయవలెనంటే బరువు తగ్గవలె, వెడల్పు తగ్గుటచే బాబా సన్నబడవలె. అదేమీ బాబా చేయలేదే. బాబా అష్టసిద్ధులు నాశించనవసరం లేదు. అవి వారి పాదముల చెంత ఉండును. సహజ శక్తి బాబాది, పరమాత్మ దివ్యత్వం బాబాది. బాబా ఎక్కుటలో ఆ గుడ్డల శక్తి పెరిగినదా? బాబా పరుండుటకు తగిన వెడల్పు అయినదా? ఇన్ని వివరణలను మనం పరిశీలించినా మనకు సరైన విధానం అవగాహన వచ్చుటలేదు. అర్థమగునది ఒక్కటే, బాబా ఏది తలచినా అదెట్లున్నా తగినట్లు ఏర్పాటు వాటంతట అవే జరుగును. నా శక్తి ఇది అని బాబా మనము అంచనా వేయలేనట్లు చూపిరి. బాబా ఆ బల్ల ఎక్కుట దిగుట ఎవరికి అంతుపట్టనందున ప్రజలు చూచుటకు గుంపులు గుంపులుగా వచ్చుచుండుటచే బాబా విసుగు చెంది ఆ చెక్క బల్లను విరచి పారవేసిరి. శ్రీ సాయిబాబా హిందూ మహమ్మదీయుల వైరమును పోగొట్టి సమైక్యత కలిగించుటకు అవతరించిరని చెప్పబడుచున్నది. హిందువుల దైవమగు శ్రీరాముడు, మహమ్మదీయుల దైవమైన రహీము ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీయో భేదము లేదు. అట్లయినప్పుడు వారిలో వారు కలహమాటుట ఎందుకు? ఓ అజ్ఞానులారా, మీరు చేతులు కలిపి 2 జాతుల వారు కలిసిమెలిసి ఉండు. జాతిదు ఐకమత్యమును సమకూర్చుడు. వివాదముల వల్ల ఘర్షణల వల్ల గాని ప్రయోజనము లేదు. కనుక వివాదములను వదిలి మీ అభివృద్ధిని మేలును చూచుకొనుడు. ఎవరైనా మీకు అపకారము చేసినా ప్రత్యుపకారం చేయవలదు. ఎల్లప్పుడూ ఇతరులకు మేలును మాత్రమే చేయుడు అని హితబోధన చేసి సమైక్యముగా జీవించినట్లు చేసిరి. శ్రీ సాయిబాబా నైద్యమును ఇట్లు చెప్పి ఉండిరి. బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదముల దర్శించుట నా భాగ్యము అనే ప్రతి జీవిని గౌరవించే విధానమును మనకు బాబా చూపిరి. గురు శిష్యులు అందరులు వారిలో వారు భేదము లేక ఉండవలెను. వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు, మానవామానములకు అతీతుడను. ఒక లీల ఇప్పుడు తెలుసుకుందాము. బాబాను గద్దె నుండి లేపి నానావళి దానిపై కూర్చున్నట్లోని అంతరార్థం. నానావళి అని విచిత్ర పురుషుడు షిరిడి వచ్చి అచట ఉండువాడు. ఇతడు బాబా విషయములను పనులను చూచుచుండువాడు. ఒక రోజున మసీదుకు వచ్చి తమ ఆసనంపై కూర్చున్న బాబాను లేవమనిరి. బాబా తమ గద్దె నుండి లేవగానే నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునమనెను. బాబా తిరిగి తన గద్దెపై కూర్చునగానే నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. శ్రీ సాయిబాబా మానవుల్లో ఒకనిగా వెలుగుచుండిరి. బాబాను గద్దె నుండి లేవమనుటలో నానావళి ఏమైనా పిచ్చివాడా? కాదే. బాబా యొక్క ఉన్నత లక్షణములు పరిశీలించుటకు ఎవరికి సాధ్యము? బాబాయే నానావళిని అందుకు ఎన్నుకునిరి. నానావళి తన గద్దెపై నుండి లెమ్మన్నా బాబా మారు మాట్లాడక ఎట్టి అసహనము చూపక గద్దెను వెంటనే ఖాళీ చేశాను. నానావళి గద్దె నుండి లేచిన తరువాతను బాబా నోటి నుండి ఎట్టి మాట లేదు. మానవామానములకు అతీతుడు బాబా. సహనమే ఆయన భూషణము. పెద్దలేమి ఆచరించినా వారిని ఆశ్రయించు వారు వాటిని ఆచరింతురు. కనుక సాయి భక్తుల గతములో 2వ అధ్యాయములో బాబా చెప్పినట్లు అహంకారమును వదులుకొనుట,
3వ అధ్యాయంలో చెప్పినట్లు నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడుచుట, అందరి ఎడల నమ్రత అనుకువ కలిగి ఉండుటలో మనమెట్లు ఆచరించవలెనో అట్లే సహనము కలిగి ఉండుట, అభిమానము లేకుండు బాబా మనకు నేర్పతరచిరి. ఇవి ఆధ్యాత్మిక సాధనలోని సాధనా లక్షణములు. బాబా చేయునంతయు తన భక్తుల మేలు కొరకే. వారు ప్రత్యేకముగా తమ భక్తులను ఆసనములను వేయమని చెప్పుట గాని, యోగాభ్యాసము చేయమని చెప్పుట గాని లేదు. ఎవరికీ మంత్రోపదేశములు చేయలేదు అని హేమట్ పంత్ చెప్పుచు భక్తులను తమ తెలివితేటలను ప్రక్కన పెట్టి సాయి సాయి అను నామమును మాత్రమే జ్ఞప్తియందు బాబా ఉంచుకొనమని చెప్పిరని అనేను. ఆ నామము మాత్రమే జ్ఞప్తియందు బాబా ఉంచుకొనమని చెప్పిరని అనేను. ఆ నామము జ్ఞప్తియందు ఉంచుకున్న వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యమును పొందెదరని బాబా చెప్పిరని దాబోల్కర్ అనిరి. సాయి సాయి అనున్నది గురునామము. గురునామమును ఉచ్చరించుట అన్ని నామముల కంటే శ్రేష్టమైనది కదా. ఓం శ్రీ సాయి గురవే నమః. 10వ అధ్యాయం సమాప్తము.